క్రోతినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం. చాలా మందిని అత్యధికంగా వేధించే పితృదోషం. నిజంగా ఏ సమస్యకైనా ప్రతి ఒక్కరు చెప్పేది కూడా పితృదోషం కారణంగానే జరుగుతుందంటారు. అసలు ఈ పితృదోషానికి సరైన పరిహారం ఏంటి అసలు? అంటే జ్యోతిష శాస్త్రంలో కొన్ని దోషాలని నిజంగానే మనం చాలా తీవ్రంగానే పరిగణించాలి. వాటిల్లో ఒకటి పితృదోషం. దీనికి సంబంధించి రకరకాల కార్యక్రమాలు అంటే పరిహార కార్యక్రమాలు, అక్కడికి వెళ్ళి అది చేయండి, ఇక్కడికి వెళ్ళి ఇది చేయండి, ఏవో రకరకాలు చెప్తూ ఉంటారు. నారాయణ బలై కార్యక్రమం అని చెప్పి, ఓకే, మనకి కర్ణాటకలో బాగా ఫేమస్. నెక్స్ట్ మనకి గయాలో వచ్చి దానికి పితృదోషకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం అక్కడ విష్ణు పదంలో, ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి అసలు రియల్గా పితృదోషాలు ఉంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన పితృదేవతలకి సంబంధించిన కార్యక్రమాలు ఏమంటే మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి తండ్రి గారు కనుక పరమపదించినట్లయితే వారికి పిండ ప్రదానం చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మన తండ్రి గారు ఉన్నారు, మన తాతగారికి మన తండ్రి గారు చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నా అంటే, ఎవరికైతే కొంతమందికి ఏమో అసలు మాకు అసలు ఆచారమే లేదు, మాకు తెలియదని చెప్తారు కొన్ని కులాల వాళ్ళకి అన్నీ ఉండి కూడా, ఏమో గురుగారు మేము మా తాతల నుంచి వాటిని వదిలేసామంటే ఎట్లా కుదురుద్ది? ఇప్పుడు అది నీ యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. ఎంత ఇంపార్టెంట్గా వాటి గురించి మన శాస్త్రంలో ప్రస్తావించబడింది కదా. ఎప్పుడైతే పితృదేవతలు ఘోషిస్తున్నారో నీకు ఏదీ కలిసి రాదు. దీనికి రకరకాల పరిహారాలు చేసుకోవాలి అని చెప్తాం. బట్ నువ్వు చేసుకున్నావు, ఇవాళ పరిహారం చేసుకున్నావు, నేను చెప్పిన పరిహారం చేసావు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నువ్వు మీ తాతగారికో లేదా మీ తాతగారు చనిపోయారు, మీ తండ్రి గారితో నువ్వు పెట్టించాలి పిండ ప్రదానం, నువ్వు పెట్టలేదు, మళ్ళీ స్టార్టే కదా. ఇది ఎవరు కూడా అయినంటే మేము పితృదోషాలు చేయించావు, నేను కాదనట్లా. చేయించిన తర్వాత నీ ధర్మాన్ని మళ్ళీ పాటిస్తున్నావా నువ్వు? అది కదా ఇంపార్టెంట్. లేదు, నీ తండ్రి గారు లేరు, మీ తండ్రి గారికి పెట్టట్లేదు, ఇప్పుడు ఏదో పితృదోషాలకు సంబంధించి పరిహారం చేసుకున్నావు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నువ్వు కంటిన్యూ చేయాలి కదా. తిథి ఏంటి? చాలామందికి ఎంత దౌర్భాగ్యం అంటే ఆ తిథి ఏంటో కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు నా చిన్నప్పుడే చనిపోయారు, మాకు తెలియదు. ఆ డేట్ తీసుకురంటారు బాబు. నేను పంచాంగం చూసి 100 సంవత్సరాల పంచాంగం చూసి ఆ తిథి అని రాసిచ్చి కంపల్సరీగా మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి అన్న చెయ్యండి మరీ చెప్తా. అంత ఇంపార్టెంట్వి కొన్ని ఉంటాయి మనకి శాస్త్రంలో చెప్పబడిన వాటిల్లో. మరి ఈ పితృదోషాలకి మరి ఎన్నో మనం రకరకాలుగా చెప్పుకుంటూ వస్తాం. మరి ఏదో ఒక చిన్న పరిహారంగా మనం రీసెంట్గా ఒక అద్భుతమైన పరిహారం కూడా చెప్పాం. అట్లాగే ఇంకొక అద్భుతమైన పరిహారం కూడా, అంటే ఇప్పుడు వరకు మనం ఏ అయితే పాపాన్ని మూడగొట్టుకున్నామో పితృదోషాల వలన, దాన్ని పోగొట్టుకోవడానికి ఈ కార్యక్రమం చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మళ్ళీ మీరు దానికి సంబంధించి పిండ ప్రదాన కార్యక్రమం మాత్రం కంపల్సరీగా చేయండి. ఓకే, మనకి ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ ఉంది కదా. ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్లో పాపనాసి దేవాలయ సముదాయం అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే తుంగభద్ర డ్యామ్ కట్టారో అక్కడ ఉన్న ఇంపార్టెంట్ దేవాలయాలన్నీ కూడా ఒక చోటకి వాళ్ళు పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. అవన్నీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, అక్కడ మరకత శివలింగం, కాళీమాత, ఈ రెండు కూడా చాలా అద్భుతమైన దేవాలయాలు. ప్రతి వాళ్ళు కూడా ఆ దేవాలయాలు దర్శించడానికి అక్కడికి వెళ్తారు. పాపనాసి దేవాలయ సముదాయం. అక్కడ ప్రతిరోజు రాత్రి ఒక నాగుపాము వచ్చి స్వామివారిని సేవించి వెళ్తుందని కూడా, ఇప్పటికి కూడా వెళ్తుందని కూడా ఒక ప్రతీతి. అది కథ, మరి నిజమా అనేది బట్ ఇప్పటికి కూడా చెప్పుకుంటారు. ఆ దేవాలయ సముదాయంలోనే ఒక శ్మశాన నారాయణ దేవాలయం అని ఉంది. ఓకే, శ్మశాన నారాయణ దేవాలయంలో పితృదోష పరిహారణ పూజ చేస్తే, ఓకే, అంటే ఇప్పటి వరకు మీరైతే పితృదోషాలకు సంబంధించి ఏమైనా కరెక్ట్గా మీరేమి పిండ ప్రదానాలు చేయట్లేదు
అంటే వాళ్ళకి శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా చేయట్లేదు. ఇప్పుడు శ్రాద్ధము అంటే శ్రద్ధగా పెట్టున్నది అని అర్థము. అంటే మనం ఏదో ముక్కుబడిగా చేయడం కాదు. మనకి జన్మనిచ్చిన తండ్రి అంటే ఎంత ఇంపార్టెంట్, మన తండ్రికి జన్మనిచ్చిన తాత అంటే మరి ఆయనకి ఎంత ఇంపార్టెంట్. ఒక వంశాన్ని వాళ్ళ మూల స్తంభాలుగా లేకపోతే అసలు మన పుట్టుకే లేదు కదా. ఎస్. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీగా సంవత్సరానికి వచ్చే ఒక తిథి వాళ్ళకి, మరి ఒక సంవత్సరానికి ప్రతిరోజు రారాళ్ళు అంటే ఉద్యమంలో 7 లోకాలు అధో 7 లోకాలు అని చెప్పుకున్నాం మనం. చెప్పుకున్నప్పుడు ఈ పితృదేవతలు ఉండే లోకాల్లో వాళ్ళ యొక్క సమయం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఎందుకు ఉంటుంది అని అడగచ్చు నువ్వు. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం అబ్బా, సైంటిఫిక్గా ఆలోచిద్దాం. ఇప్పుడు పైకి వెళ్ళే కొద్దీ టైం మీద మారుతుంది అంటున్నావు, అది శాస్త్రంలో చెప్పబడింది, మనం మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మకేమో యుగాలు అంటున్నారు, ఒక రోజు అంటున్నారు, యుగం అంటున్నారు. మనకేమో ఎన్నో సంవత్సరాలు అయితే ఆయనకి ఒక్కరోజు అంటున్నారు. ఏంటిది? మన భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్న వాళ్ళమే మనకి కెనడాకి వచ్చేప్పటికి ఒక 6 నెలలకు ఒకసారి వాళ్ళ వాచ్లో ఒక గంట ముందు జరుగుతారు. దేని జరుగుతారు? డేలైట్ సేవింగ్ అని చెప్పి ఒక 1 అవర్ ముందుకు జరుపుతారు. ఎందుకు తేడా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడికే టైంలో డిఫరెన్సెస్ వస్తున్నాయి కదా. వచ్చేటప్పుడు పైలోకాల్లో ఎందుకు రావు? ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వలన కానీ ఏదైనా కానీ అవన్నీ కూడా మనకి ఆ లోకాలు ఉన్నాయని సైంటిఫిక్గా నిరూపిస్తే దాని యొక్క మనం సైంటిఫిక్గా ఆలోచించవచ్చు. బట్ ప్రతిదీ కూడా మనకి చాలా క్లియర్గా చెప్పబడింది. ఓకే, పితృదేవతలకి 1 సంవత్సరం ఈక్వల్ టు మనకి 1 సంవత్సరం ఈక్వల్ టు పితృదేవతలు 1 రోజు. వాళ్ళు అపరాహ్న కాలంలో నా కొడుకు ఏదో పెడతారని చెప్పి వస్తారు. ఆ పిండం పెడితే వాళ్ళు దాన్ని ఆరగించి వెళ్తారు. వాళ్ళకి అదే ఆహారం ఆ సంవత్సరానికి, మరి ఆ రోజుకి వాళ్ళకి. నువ్వు అది శ్రద్ధతో చేయకపోతే పెట్టలేదని ఘోషిస్తారు కదా. ఓకే, ఇవన్నీ కథల రూపంలో చెప్పారనుకో, ఏమైనా అనుకో. ఓకే, బట్ దీని వెనకాల అద్భుతమైన సైన్స్ దాగుంది. ఓకే, కాబట్టి ఏంటంటే ఇప్పుడు వరకు ఏం చేసావో మర్చిపో. చక్కగా ఎంతో నువ్వు కర్ణాటక వెళ్ళి చేసుకోగలిగితే అద్భుతమైన పరిహారాలు చేసుకోండి. లేదు ఆలంపూర్ జోగులాంబ మన చాలా దగ్గర, గద్వాల ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ చాలా దగ్గర, అద్భుతమైన దేవాలయం. ఓకే, తుంగభద్ర కృష్ణా నదులు అక్కడ పుణ్యస్నానం చేసుకుని చక్కగా మీరు పాపనాశి దేవాలయ సముదానంలోకి వెళ్ళి ఈ శ్మశాన నారాయణ యొక్క పూజ ఆదివారం పూట మాత్రమే చేస్తారు. అక్కడ ఆదివారం పూట చేయించుకోండి. ఓకే, మీరు ఇంటర్నెట్లో కొడితే అక్కడ పూజారి గారి యొక్క ఫోన్ నెంబర్ కూడా దొరికిపోద్ది. ఆయనతో ఒకసారి మాట్లాడుకొని మీకు కావాల్సిన సామాన్ తీసుకెళ్తే చక్కగా ఆయన చేసి పెడతారు. ఓకే, ఇప్పుడు దీనికి పెద్దగా అయ్యే ఖర్చు కూడా ఎక్కువ లక్షల ఖర్చు కూడా ఉండదు. కాబట్టి ఎవరైతే పితృదోషాలతో బాధపడుతున్నారో, ఈ పితృదోషాలు ఎలా బాధపడుతున్నారంటే ప్రతిదీ పితృదోషం అంటాం కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్య వచ్చిన పితృదోషం అని అనుకోవడానికి లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు శ్రాద్ధ కర్మలు చేస్తున్నారా లేదా పూర్వీకులకి, చేయట్లేదని పితృదోషం ఉన్నట్టే లెక్క. లేదా మీ యొక్క జాతకాన్ని తీయండి, రవి రాహులు కలిసి ఉన్నాయా పితృదోషం ఉంది, శని రాహులు కలిసి ఉన్నాయా పితృదోషం ఉంది, గురు రాహులు కలిసి ఉన్నాయా పాక్షిక పితృదోషం ఉంది, అంటే దేవతా సంబంధమైన పితృదోషం ఉన్నట్టుగా భావించవచ్చు. ఇట్లా చూసుకొని అలా ఉన్నా కూడా కంపల్సరీగా మీరు వెళ్ళి చేసుకోండి, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోండి. మంచి అద్భుతమైన ఉన్నత స్థితికి వెళ్ళండి. అంతేగాని మనకి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తెలిసినప్పుడు మనం ఇంకా దాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఓకే, ఒక ప్రాబ్లం వస్తుందో తెలిసినప్పుడు దానికి జాతకంలో మనకి ఎన్నో రకాల సమస్యలు తెలిసిపోతాయి ముందే. అంటే ప్రతి సంవత్సరం మన జాతకాన్ని చూపించుకున్నప్పుడు కొన్ని సమస్యలు తెలుసు, లేదా మంచి పీరియడ్ తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మనకి మంచి పీరియడ్ ఉన్నప్పుడు దాన్ని ఇంకా అద్భుతంగా మనకి ఇంకా పాజిటివ్గా ఎట్లా వినియోగించుకోవాలి అని చెప్పి మనం అన్వయించుకోవాలని చెప్పి ఆలోచించుకోవాలి. చెడు పీరియడ్ ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా దాన్ని నల్లిఫై చేయాలి, లేదా దాని యొక్క పవర్ని ఏ విధంగా తగ్గించుకోవాలి ఆలోచించుకోవాలి. అదే మెయిన్ జాతక చూపించుకోవడంలో ముఖ్య ఉద్దేశం అదే ఉండాలి. సో పితృదోషాలకు సంబంధించి శ్మశాన నారాయణని దర్శించమని చెప్పారు సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న. హరి ఓం శివ. సో చూశారు కదా, చాలా మందిని వేధిస్తున్న సమస్య పితృదోషం. తెలుసో తెలియకో పెద్దవాళ్ళకు మనం కర్మలు చేయకుండా ఉంటుంటాం, దానివల్ల చాలా ప్రమాదం అని గురువుగారు చెప్తున్నారు. సో ఇది వాటి కార్యక్రమం. అదేవిధంగా గురువుగారిని సంప్రదించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.